సద్గురు సంగీత విద్యాలయం ఆధ్వర్యంలో స్థానిక భవానీ సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ వాగ్గయ్యకార మండపంలో వేదుల శ్రీకృష్ణ ఫణీంద్ర యోగి ఆధ్వర్యంలో నృత్య ప్రదర్శన అద్భుతంగా జరిగింది. వేదుల శ్రీకృష్ణ ఫణీంద్ర యోగి శిష్య బృందం కూడా శివనాట్య యోగము సంగీత నృత్య యోగ విన్యాసంలో తొలిసారిగా ప్రదర్శించిన ఈ అద్భుత ప్రదర్శన సభికులను మైమరిపింపచేసింది. సందర్భంగా సద్గురు సంగీత విద్యాలయ వ్యవస్థాపకురాలు అంతర్జాతీయ గాయని పెద్దాడి సూర్యకుమారి మాట్లాడుతూ నృత్య ప్రదర్శనలో యోగాసనాలతో సమ్మిళితమై శిష్య బృందంచే వేదుల శ్రీకృష్ణ ఫణీంద్ర యోగి సుమారు 2 గంటల పాటు చేసిన నిత్య ప్రదర్శన అందరినీ సమ్మోహనపరిచిందని అన్నారు. తొలుత జ్యోతి ప్రజ్వలం చేసిన వేదుల శ్రీకృష్ణ ఫణీంద్ర యోగి అనంతరం మాట్లాడుతూ నృత్య ప్రదర్శన ద్వారా యోగాసనాలు కలిపి చేయడం వల్ల అనేక ప్రయోజనాలు మనం పొందగలమని అన్నారు. సూర్య నమస్కారాలు, మహర్షి చూపిన యోగాసనాలు, అనంతరం అష్టాంగ యోగము మరియు వినాయక, సరస్వతి, లక్ష్మి, అన్నమయ్య, త్యాగరాజు కీర్తనలతో చేసిన నృత్య ప్రదర్శన అద్భుతమని అనిపించారు. ఆది యోగి, ఆది గురువు ఆ శివుడే. ఆ పరమేశ్వరుడు లేని ప్రపంచమే లేదు. అందుకే శ్రీ గురువు గారు సామవేదం షణ్ముఖంగా రచించిన శివపదములు ఆ శివుని యొక్క పూర్తి కీర్తనలను, ఆయన యొక్క భావాలను ఆకలింపు చేసుకుని నేను చేయడానికి నాకు చక్కటి అవకాశం ఇచ్చిన సంగీత విద్వాన్మణి అపర సరస్వతి అవతారమైన నా గురువు అమ్మకి, ప్రజాస్వామ్య గారి అమ్మకి నా శిరస్సు నుంచి పాదాభివందనం చేస్తున్నాను. ఆవిడిచ్చిన అవకాశంతో ఒక చిన్న పిల్లాడిని ఆవిడ ఎదురుగా ఆ చిన్న పిల్లాడిని పైకి తీసుకురావాలని, ఇప్పుడు నేను ఎల్కేజీలో ఉంటే నన్ను పీజీ డిగ్రీ వరకు తీసుకెళ్లాలని కంకణం కట్టుకుని నాకు ఫస్ట్ టైం ఈ ప్రోగ్రాం ఇచ్చారు. ఇంతకుముందు సూర్యకళ మందులోనే యోగాసనాలు చేసుకోవడం వల్ల నాట్యాన్ని యోగాన్ని కలిపితే ఏ విధంగా ఉంటుంది అంటే, నాట్యం అనేది యోగాతో సమానం అని చాలామందికి అది తెలియదు. ఎందుకంటే అందులో కర్ణాంగ యోగాది అని మనం భంగిమలన్నీ కూడా కర్ణాలు అంటారు, అవి యోగ భంగిమలే.